ఇక్కడ ఒక పాడుపడ్డ బావి ఉంది, అది ఎండిపోయింది. దాని పై భాగంలో గ్రనైట్ అవుట్ క్రాప్స్ ఉన్నాయి. ఈ గ్రనైట్ అవుట్ క్రాప్స్ మన దగ్గర క్రాక్స్ అనేవి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రాక్స్ ఎక్కడైతే ఉన్నదో ఎలాంగ్ ద క్రాక్ దగ్గర మనం సౌండింగ్ కనుక నిర్వహించినట్లయితే మనకు 60 ఫీట్ల నుంచి 120 ఫీట్ల లోపు ఎక్కడో ఒక చోట ఒక క్రాక్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బావి లోపల మనకి ఎట్లుందో మనం తొంగి చూడలేం కాబట్టి తొంగి చూసినా కనపడదు. చూడండి ఎంత ఆర్థోక్లేస్ మెటీరియల్ అనేది ఉంది. ఈ ఎర్ర రాయి ఉన్నప్పుడు మనం బోర్ వేసినప్పుడు ఒక్కోసారి ఎర్ర బండ వస్తుంది, వాటర్ వస్తాయి అంటారు కదా. ఈ బావి తవ్వినప్పుడు దాంట్లోంచి తీసిన రాళ్ళు ఇవి. చూడండి, ఇది ఈ బండనే ఇట్లా మొరంలాగా అయిపోయింది. ఈ మొరం అనేది నీటి నిల్వని కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బావులు ఎండిపోయినాయి కాబట్టి బోర్ల మీద ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తారు. దానికోసం సకల ప్రయత్నం చేస్తారు. బోర్లు ఫెయిల్ అవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటే కొద్దీ బావులు అనేవి ఎక్కువగా ఎండిపోతాయి. అసలు బావులని వాడడమే బంద్ చేశారు. ఈ పొలం ఉందా, ఈ పొలం కనపడుతుందంతా ఈ రైతుది. అయితే అక్కడ ఉన్న బోరు మొన్నటిదాకా బాగా పోసిందంట, ఇప్పుడు గణసేపు పోసి ఆగిపోతుంది. సో అందువల్ల ఈ పంట చేతికొచ్చిన పంట పోతట్టుంది అని చెప్పి వీళ్ళు సర్వే కోసం పిలిచారు. మేము సర్వే చేస్తున్నాం. ఈ 3D స్కానర్స్, 3D లొకేటర్స్ కూడా పెడుతున్నాము. అంటే ఇంకోటి ఏంటంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ లొకేషన్ని గుర్తించాలన్నదే మా తాపత్రయం. ఈ 3D లొకేటర్స్ అనేవి విద్యుదయస్కాంత ప్రేరణ చేత ఇవి పనిచేయబడుతున్నాయి. ఇవి ఎక్కువగా అన్ని చోట్ల తిరగడం లేదు, అలాగని కొన్ని చోట్ల తిరిగిన దగ్గర కూడా వాటర్ వస్తాయని చెప్పడం లేదు. కానీ 50-50 ఛాన్సెస్గా ఉంది అది. అంటే అక్కడ ఉన్న హైడ్రోజియాలజికల్ కండిషన్స్ బట్టి మాత్రమే బోర్లు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ తిరిగినంత మాత్రాన 100% సక్సెస్ అవుతుంది. భూమి లోపల ఎంత లోతులో ఉందని చెప్పడం అనేది దీంతో కష్టం. జియోఫిజికల్ మెథడ్స్ ఫాలో అవ్వాల్సిందే. భూమి లోపలికి ఎలక్ట్రోడ్స్ దించాల్సిందే. అప్పుడే మనకు భూమి యొక్క కాఠిన్యత అనేది తెలిసే అవకాశం ఉంటుంది. కానీ గుడ్డిగా తిరిగిందని చెప్పి మీరు బోర్లు వేసుకుంటే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జియోఫిజికల్ మెథడ్స్ని వాడండి. భూభౌతిక పరీక్షలు చేసే అక్కడ దాంట్లో ప్రావీణ్యత కలిగి ఉన్న హైడ్రోజియాలజిస్టుల చేత సర్వే చేయర్స్ తిరిగినంత మాత్రాన సక్సెస్ అవుతుందని నమ్మడం కరెక్ట్ కాదు. మీ దగ్గర ఉన్న హైడ్రోజియాలజిస్టులని